అందులో పెట్టిన కొన్ని మాటలు మీకు తెలియచేసిన మీదట నేను వర్తమానం ముగిస్తాను. పరమగీత గ్రంథము, పరమగీతాలలో 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. చదివండి. దేవునికి మహిమ కలుగునుగాక. మీరు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్టున్నారు. స్తుతి కూడికే కదా, అది స్తుతి కూడి కాదు కదా. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. బిడ్డలారా, సొలొమోను పల్లకి వచ్చుచూ ఉన్నది. 60 మంది శూరులు దానికి పనివారు. దాని అర్థం, సొలొమోనుకు ఒక పల్లకి ఉందట. దాన్ని పని చేసేవారు, దాని పరివారం, దాన్ని మోసేవారు, ఆ పల్లకి పట్ల బాధ్యత కలిగిన వారు 60 మందట. దేవుని బిడ్డలారా, మందస్సాన్ని 4 మోయాలి, పల్లకిని 60 మంది మోయాలి. ఎందుకు మందస్సాన్ని 4 మోయాలి అంటే, మందస్సాన్ని మోయుటకు క్వాలిటీస్ ఉండాలి. మందస్సాన్ని మోసే వ్యక్తులలో దేవుని పిలుపు ఉండాలి, దేవుని ఏర్పాటులో ఉండాలి, దైవ చిత్తానుసారమై తన ఉద్దేశాల చొప్పున నడిపించబడుతూ ఉండాలి. హల్లెలూయా. ఒకసారి దేవుని బిడ్డలారా, ఉజ్జా అనే ఒకడు మందస్సం జారిపడుతూ ఉంటే దాన్ని పట్టుకున్నాడట. ఎప్పుడైతే మందస్సాన్ని తాకాడో, దేవుని బిడ్డలారా, అతను అక్కడికక్కడే మరణించినట్లుగా బైబిల్ ఉంది. తర్వాత ఒబేదేదేమి ఇంట్లో మందస్సం 3 నెలలు ఉంది, కానీ ఒబేదేదేమికి ఏమీ కాలేదు. అంటే నా ఉద్దేశ్యం మీకు ముందుకు వెళ్తే అర్థమవుద్ది. మందస్సాన్ని 4 మొయ్యాలి, పల్లకిని 60 మంది మొయ్యాలి. ఈ మందస్సం మోయటానికి దేవుని బిడ్డలారా, దేవుడు అందరినీ రమ్మనలే. ఖచ్చితంగా యాజక బృందమే మందస్సాన్ని మొయ్యాలి. ప్రతిష్ఠించబడిన యాజకుడే, లేవీలే ఆ మందస్సాన్ని మొయ్యాలి. అంటే పిలుపున్నవారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుని సన్నిధి, దేవుని చిత్తము, దైవ ఆలోచన ప్రకారం నడిపించబడేవారే మందస్సాన్ని మోయటానికి అర్హులు. దేవునికి స్తోత్రం. ఒకసారి సమూయేలు దేవుని బిడ్డలారా, అర్పించవలసిన బలిని సౌలు అర్పించిన కారణము చేత, అంటే దైవజనుడు చేయవలసిన పని ఏమండి, విశ్వాసులు ఎప్పటికీ ఎన్నటికీ చేయకూడదు. ఒక్కలామేనంటే హల్లెలూయా. దైవజనుడు దైవజనుడే, విశ్వాసులు విశ్వాసులే, శిష్యులు శిష్యులే. ఎందుకంటే సంఘంలో ఖచ్చితంగా ఈ ఈ ఈ ఈ ఈ క్రమం ఉండాలి. అది లేకపోతే పరిచర్య అనేది దేవుని బిడ్డలారా ఎలా పడితే అలా నడిపించబడుతుంది. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. జనులు చెదిరిపోవుటయు హస్తమయము అవటం నేను చూసి ఈ బలి నేను అర్పించాను అంటాడు, సాహసించి అర్పించాను అంటాడు. అప్పుడు దేవుని బిడ్డలారా, సమూయేలు అంటాడు, నీవు చేసింది అవివేకపు పని. ఆమేనండి. దేవుని బిడ్డలారా, మనం మందస్సాన్ని మోయటానికి, యాజకత్వం చేయటానికి దానికి ఒక అదేంటండి పిలుపు, క్వాలిటీ కావాలి. కానీ దేవుని బిడ్డలారా, మందస్సము పల్లకి మోయడానికి ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆమేనండి. పల్లకి అంటే సంఘం. దేవునికి స్తోత్రం. పల్లకి అంటే ఏంటండి? సంఘం. పేతురుతో ప్రభు అన్నాడు, పేతురు, నీవు కేఫా బండ అనబడతావు, నీ మీద నా సంఘాన్ని కడతాను అన్నాడు.
హల్లెలూయా. అంటే పేతురు మీద దేవుడు సంఘ స్థాపన చేశాడు. ఎందుకు పేతురు మీద సంఘ స్థాపన చేశాడంటే పేతురు ప్రభు కొరకు సమస్తాన్ని వదిలేసుకున్నాడండి. హల్లెలూయా. అప్పట్లో దేవుని బిడ్డలారా, పేతురు చేపల పట్టి దేవుని బిడ్డలారా విస్తారమైన ధనాన్ని సంపాదించి పనిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుడు పేతురుని పిలిచాడో, ఎప్పుడైతే దేవుడు పేతురుతో మాట్లాడాడో, తమ వలలు, తమ దోణిలు, తమకున్న సమస్త జీవన ఉపాధిని విడిచిపెట్టి దేవుని సేవ కొరకు సమస్తాన్ని వదిలేసుకుని ప్రభు కొరకు ప్రత్యేకించబడిపోయారు. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తాను. ప్రభు కొరకు ప్రత్యేకించబడి ప్రతిష్టతలో, సమర్పణలో తమ దేహములను బలిపీఠం మీద అర్పించబడిన దైవ జనులకు దేవుడు అధికమైన కృపనిస్తాడు, అధికమైన మహిమనిస్తాడు. అలాంటి దైవజనుడు మన ఇంట్లో వ్యక్తి అయినా, ఏమండి, మన మీద చిన్నవాడైనా, మన మీద చదువులేనివాడైనా, దైవజనుడికి మనము ఇవ్వవలసిన విలువ, ఆ యొక్క దేవుని బిడ్డలారా ప్రాముఖ్యతను ఖచ్చితంగా ఇవ్వాలి. హల్లెలూయా. అలా ఇవ్వకపోతే నేను అంటాను, దేవుని బిడ్డలారా, నీ కుటుంబం, నీ జీవితం, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏవి ఆశీర్వాదంగా మారవు. ఒక దైవజనుడను నీవు దేవుని బిడ్డలారా నీ జీవితంలో అనుమతిస్తేనే, దైవజనుడు నీ జీవితంలో చేసే ప్రతి పరిచర్యకి నువ్వు అప్పగించుకుంటేనే నీ ఆత్మీయ జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం, ఆర్థిక పరిస్థితులు సమస్తము నా ప్రభు నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. లేకపోతే కష్టం. హల్లెలూయా. లేకపోతే కష్టం. దేవుని బిడ్డలారా, దైవజనుడు, ఒక విషయం చెప్తాను వింటారా? చూడండి, అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాముని దేవుడు తన సేవ నిమిత్తం బయటికి వచ్చేమన్నప్పుడు సమస్తాన్ని, బంధువులు విడిచిపెట్టేమని చెప్పాడు. నీ దేవుని బిడ్డలారా నీ దేశాన్ని విడిచిపెట్టేమని చెప్పాడు. సమస్తముని విడిచిపెట్టి నన్ను వెంబడించని ఎప్పుడైతే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడో, అబ్రహాం అన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత నమ్ముతారా దేవుని బిడ్డలారా, అబ్రహాము అడుగులు ఎక్కడ పడితే అక్కడ ఆశీర్వాదంగా మార్చేశాడు. నేను అంటాను, దైవజనుడి అడుగులు, దైవజనుడి సహవాసము, దైవజనుడి నడిపింపు కుటుంబాలకు దీవెనకరంగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. మేము ప్రారంభంలో దేవుని బిడ్డలారా తుపాకీలగూడెం ప్రాంతాన్ని దేవుడు కేంద్రంగా మాకు చూపిస్తే ఆ ప్రాంతానికి వెళ్ళి మొదట్లో ఒక్కలకే చెప్పాను 5 సంవత్సరాలు. నా ప్రతి పరిస్థితి మీ దైవజనులు, మీ సంఘ కాపురైన రాజు పాస్టర్ గారికి తెలుసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక్కలతో ప్రారంభించాం మా పరిచర్య. దేవుడు పిలిస్తే మా ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని బిడ్డలారా సువార్త ప్రకటించి దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించిన తర్వాత నమ్ముతారా, దేవుడు ఈరోజు కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించడానికి, ఒక 2 సంఘాలు కట్టడానికి ప్రభు నాకు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ అంటది, ఒకడు 1000 మందిని తరుముతాడు, 2 10,000 మందిని తరుముతారు. దేవునికి స్తోత్రం. నీ స్థితి మొదట కొద్దిగా ఉన్న తుదకును మహావృద్ధిని కలుగజేస్తాడు. నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, దైవజనులు రాజుగారి పరిచర్య కొరకు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పిన ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఈ పరిచర్యను దేవుడు అంచెలంచెలుగా, శాఖోపశాఖలుగా విస్తరింప చేయబోతా ఉన్నాడు. ఈ 2025 సంవత్సరంలో కూడా ఒక ఉన్నతమైన ప్రణాళికలు దేవుడు పెట్టుకున్నాడు మీ మీద. హల్లెలూయా. మిమ్మల్ని దేవుడు దీవించబోతున్నాడు. ఈ సంవత్సరం ఈ పరిచర్య ఒక అడుగు, ఒక మెట్టు ముందుకు దేవుడే తోసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. అలాంటి ఒక భీకరమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అలాంటి బలమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నేను అంటాను, దేవుని బిడ్డలారా, మరి యాజకుడు దైవజనుడి మీద కృప ఉంటుంది, అభిషేకం ఉంటుంది. అది మన కుటుంబాలు మొదటిగా దైవజనుడు దీవించబడాలి. మొదటిగా దైవజనుడు దేవునికి మరింత దగ్గరగా మారిపోవాలి. దైవజనుడిలో ఇస్తాడు. అలా నెరవేరాలంటే సంఘం అనే పల్లకి మోయడానికి ఇష్టపడరు. మోత సులువ, తేలిక, భారమా? భారమేనా? బాక్స్ మోయాలంటేనే కష్టం. పల్లకి అంటే 60 మంది అంటే అది ఎంత పొడుగు ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈ పల్లకిని మోయటానికి ఖచ్చితంగా మనం ఇష్టపడాలి. ఆమె
హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే సంఘములో ఉన్న ప్రతి బిడ్డనండి సంఘం పట్ల బాధ్యతను వహించాలి. ఏం వహించాలి? బాధ్యతను వహించాలి. ఎలాంటి బాధ్యత వహించాలి? సంఘంలో నీ వ్యవహారం ఎలా ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో నీకున్న బాధ్యత ఏంటి? ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా? ప్రభువా, నీవు నా పట్ల పెట్టిన బాధ్యత ఏంటి? నీవు నా పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలేంటి? నీవు నా పట్ల ఆలోచించిన ఆలోచన విధానాలు ఏంటి? నాకు తెలియచే ప్రభు అని ఎప్పుడన్నా దేవుణ్ణి అడిగావా? అసలు ఎప్పుడన్నా? మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఎప్పుడు మన సౌఖ్యమే, ఎప్పుడు మన సౌఖ్యమే. ఒక్క మాట నేను మీకు చెప్పి ముందుకెళ్తాను బిడ్డలారా. మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఇది అలాగే పెట్టుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 32వ వచనం. 6:32. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని. మనకు తెలుసు నీకేం నేను లేచుట నీకు. హల్లెలూయా. పండుకోవడం, మాట్లాడుకోవడం, ప్రయాణాలు, ఎవరు గమనించిన దేవుడు, ఉద్దేశాలు తెలిసిన దేవుడు. నీకేం కావాలో ఆయనకి తెలియదంటావా? పైకి చదవండి ఒకసారి దేవుని బిడ్డలారా, చూడండి. ఒక్క నిమిషం. ఎన్నో చదవండి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని గమనించండి. మానవ జీవితంలో భూ సంబంధమైన చింతలు, భూ సంబంధమైన ఆలోచనలు, భూ సంబంధమైన చింతవితాలు బాగోక, తమ ఆరోగ్యాలు బాగోక, ఆర్థిక ఇబ్బందులు సరిలేక, ఇంకా నానా తిప్పల పడుతూ ఇహ సంబంధమైన వాటి కొరకు అందులోనే చిక్కబడిపోయి, అందులోనే ఇరిక్కిపోయి, ఇక దేవుడని కానీ, దేవుని మాటలని కానీ, మందిరమని కానీ, దేవుని బిడ్డలారా ప్రార్థన జీవితం ఇవేమీ గుర్తురావు. ఇహ సంబంధమైన చిక్కులోని తిరుగుతూ ఉంటారు కొన్ని జీవితాలు. నేను చెప్పనా, అవన్నీ నీ జీవితంలో ఒక ఉన్నతమైన కుటుంబాన్ని నువ్వు కలిగి ఉండాలంటే ఒక్కటే, ఏమీ కాదు, నువ్వు ప్రభువుని ప్రేమించి భక్తి జీవితాన్ని చేస్తే చాలు, అన్నీ వచ్చేస్తాయి. తమ్ముడు మంచి మాట చెప్పాడు. ప్రభు రాకడ వచ్చేస్తున్నా. చాలామంది బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు. హల్లెలూయా. కానుకిస్తే పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటారు. ప్రతి దానికి దేవుడు చూడండి, ప్రతి సంస్థకి కొన్ని క్వాలిటీస్ అవసరమైనప్పుడు పరలోకం వెళ్తాకి కొన్ని గుణగణాలు అవసరం లేదండి. ఎలా పడితే అలాగే. ఒక ఆయన నేను కూడా సేరియో, నేను కూడా సేరియో, నువ్వు అస్సలు చేరవు. ఎందుకంటే ఈనాడు మందిరానికి వచ్చిన అనుభవం ఉందా? ప్రార్థన చేసిన అనుభవం ఉందా? బైబిల్ చదివిన అనుభవం ఉందా? యేసుని ప్రేమించిన అనుభవం ఉందా? యేసై కొరకు ఏదైనా వదిలేసుకున్న అనుభవం ఉందా? ఆత్మీయత లోతులోకి వెళ్ళావా? వాక్యపు లోతులోనికి వెళ్ళావా? భక్తి లోతులోనికి. ఇక ఏం అవసరం లేదండి. బావా, కిస్మిస్కి గెలెత్తి నువ్వు పరలోకం వెళ్ళవు బావా, కొంచెం దీవించబడతావంతే అని చెప్పాను. హల్లెలూయా. చూడండి, అసలు దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనకు కావాలి. ఇహ సమస్తాన్ని విడిచిపెట్టువాడు పరలోకములో పొందుకుంటాడంట. హల్లెలూయా. ఈరోజు నువ్వు చాలా కోల్పోయావు దేవుని కొరకు. నేను కూడా నా ప్రారంభ సేవలో చాలా మిస్ అయిపోయాను. హల్లెలూయా. నేను మా అమ్మను వదిలేసి 5 నిమిషాలు ఉండేవాడిని కాదు. మా అమ్మ అంటే అంత ప్రాణం నాకు. అలాంటిది దేవుని బిడ్డలారా, ఈరోజు 2 నెలలకో, నెలకో, వారానికో, 10 రోజులకు, 20 రోజులకి వెళ్తే గొప్పే. ఒకసారి మా అమ్మ ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది, రే బావా కనీసం ఒక్కసారి అని వచ్చి కనబడి వెళ్ళిపోతాడు. నిన్ను ఎలా పరలోకం తీసుకెళ్ళిపోతాడో, నిన్ను ఎలా తన మహిమకు అర్హురాలుగా చేస్తాడు. ఏముండవండి. నోట్లో బూతులు మానము. హల్లెలూయా. అసూయ మాను, కోపాలు మాను, ద్వేషాలు మాను. అండి, ఇతరుల మీద నిందలేయడం మాను, ఇతరులని తక్కువ చేసి మాట్లాడడం మాను. దేవునికి స్తోత్రం.
అసలు ఇవన్నీ మానకపోతే ప్రభు సన్నిధికి ఎలా వెళ్తామండి? నీకు అన్నీ కావాలి, కానీ యేసయ్య రాజ్యం వెతుకుతున్నావా? ఆయన రాజ్యం వెతకాలి. మనం ఎవరిని వెతకాలి? ఆయన రాజ్యం. ఆయన రాజ్యం ఏంటి? బైబిల్లో ఏముంది? వాక్యం ఏముంది? భక్తిలో ఏముంది? విశ్వాసంలో ఏముంది? ఇవన్నీ మనకు అర్థం కావాలి దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. దావీదు అంటాడు, నీ వాక్యమును నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నిన్ను గూర్చి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినంత మజాగా ఉంది నా జీవితం అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనేది ఏంటంటే భక్తి లోతుల్లోకి వెళ్ళండి, ఆత్మీయ లోతుల్లోకి వెళ్ళండి, విశ్వాసపు లోతుల్లోకి వెళ్ళండి. దేవుని కొరకు మరింతగా మనము లోతైన అనుభవాల్లోకి వెళ్తే దేవుని బిడ్డలారా, నేను అంటాను, మనము సంఘంలో బాధ్యత కలిగిన వ్యక్తులుగా మారిపోతాం. ఆమేన్ చెప్పండి. 12 అరకలు దున్నుకుంటున్నాడంట. ఎవరో? ఎలీషా. ఎప్పుడైతే ఏలియా దుప్పట పడ్డదో అన్నీ వదిలొచ్చేసాడు దేవుని బిడ్డ. నేను అంటాను, యేసయ్య కొరకు నువ్వు వదులుకున్నవన్నీ నిశ్చయముగా నువ్వు పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఏం వదిలేసుకున్నావు యేసయ్య కొరకు? దేవునికి స్తోత్రం. నిందలు అనుభవిస్తున్నావా? అవమానాలు పడుతున్నావా? అవహేళన చేయబడుతున్నావా? చేయని వాటికి దేవుని సన్నిధి కొరకు ఇవన్నీ నువ్వు అనుభవిస్తే నేను అంటాను, దేవుని బిడ్డ, నువ్వు ధన్యుడవు, దేవుని జీవితంలో మేలు చేయబోతావు అన్నాడు. ఆమేన్ చెప్పండి. నేను అంటాను, పల్లకిని మోయటానికి మనము అర్హులుగా మారిపోవాలి. పల్లకి అంటే సంఘం. ఏమండి? పల్లకి అంటే ఏంటి బిడ్డలారా? మీరందరూ అంటే నేను గొప్ప గొప్ప మెసేజ్ చెప్పలేక కాదు, ఇండోర్ కాబట్టి. అసలు వాస్తవానికి నేను అనే అవకాశం ఉండి చర్చిలో పెట్టండి అన్నాను. ఎందుకంటే ఒక మాట చెప్పనా, ఒక పేతురు దేవుడికి అప్పగించుకుంటే ఆ పేతురు ద్వారా ఆదిమ అపోస్తలుల ప్రారంభ సంఘాన్ని కట్టాడు. స్థాయినికి వచ్చేయాల. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి ఆ బాధ్యతలు ఇస్తాడంటే ఎక్కువ ఆయన్ని ప్రేమించే వారికి ఇస్తాడు. సంఘం పట్ల మంగళవారం శుక్రవారం లేవు ఏదో కోటానికి వచ్చి వెళ్ళిపోతారు, కానీ కొంతమందికి ఆ మనసు ఉండదు. కొంతమందికి సంఘం పట్ల అపారమైన బాధ్యత ఉంటుంది. యాజకుడు, ప్రధాన యాజకుడు లేవీలలోనే ప్రధాన యాజకులు ఉంటారు. ఆ యాజకుడికి పరిచర్య చేసే లేవీలను దేవుడు 20 సంవత్సరాలు పైబడిన వారిని, 30 సంవత్సరాల కింద పడిన వారిని యాజకులుగా అంటే పరిచారకులుగా తీసుకుని హోల్డర్స్ లాగా టైము దగ్గరికి వచ్చాక చక్కగా ఇస్త్రీ బట్టను అల్లకుండా వచ్చి టికెట్లన్నీ మా దగ్గర మొత్తం అయిపోతాయి. దేవుని స్తోత్రం. నేను ఫుల్గా అభిషేకంలో ఆరాధన నడిపిస్తే వెళ్ళి నెత్తి మీద వేసి రక్తమే జనలుగాను అంతే అని ఇక చూడండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కింద పడి దొరి కాటు ఈ గేసన అన్ని వదిలిపోయింది. దేవుని స్తోత్రం. ఇక చర్చిలో దొర్రెలు బరకలేసేస్తుంది, కుర్చీలు వేసేస్తుంది, కూరగాయలు కోసేస్తుంది. దేవునికి స్తోత్రం. మనం అలాగా బడాయి షోకేసులో బొమ్మల్లా ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. బాధ్యత అంటే మొదటిగా పరిచర్య చేస్తే నీకు బాధ్యత ఇస్తాడు. ఏం చేస్తే? హల్లెలూయా. మందిరపు పరిచర్య. ఒక్క మాట చెప్తాను, సమూయేలు దేవుని బిడ్డలారా పరిచారకుడు. సమూయేలు ఎవరండి? పరిచారకుడు. ఎవరి దగ్గర? ఒక మాట చెప్తాను, మందిరపు పరిచర్య అంటే చాలామంది సేవ చాలా ఈజీ అనుకుంటారు. అర్థమైందండి? రాజన్ని సేవలోకి వచ్చేసాడంట, నేను కూడా ఎప్పుడన్నా వచ్చేస్తే బాగుండు, రా నీకు తెస్తుంది, రా వస్తే చాలా బాగుంటుంది. సేవ అంటే కారులు కాదు, సేవ అంటే బళ్ళు కాదు సేవ అంటే అయ్యగారండి ప్రైజ్లోడని చెప్పించుకోకూడదు. సేవ అంటే చాలా ఉంటుంది, అదో సావు. యాకోబు 3 చదివితే పాస్టకాయలకి 2, విశ్వాసులకు 1. శిక్షల. హల్లెలూయా. అసలు చాలా జాగ్రత్త సేవ అంటే. వినబడుతుందా దేవుని బిడ్డలారా? మొదటిగా పరిచర్య అండి, సేవ. చూడండి, దేవుడు నీ మీద బాధ్యతను పెట్టాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలారా నువ్వు పరిచారకుడిగా మారాలి. హల్లెలూయా. ఎక్కడ పరిచర్య చేయాలి? మందిరములో. ఎవరికి చేయాలి? దైవజనుడికి, దేవుడికి. ఆమె. హల్లెలూయా, హల్లెలూయా.
చూడండి దేవుని బిడ్డలారా, మందిరం పరిచయం అంటే చెప్తున్నాను, బాగా వినండి. ప్రత్యక్షపు గుడారము అనండి, ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణములో ఇత్తడి గంగాళం, బలిపీఠం ఉంటుంది. పరిశుద్ధ స్థలంలో సమూహపు రొట్టెల బల్ల, దీపవృక్షం, ధూపవేదిక ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలములో మందస్సం కెరూబులతో మిళితమై ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఆవరణంలో దేవుని బిడ్డలారా, ఇప్పుడు నీళ్లు నింపాలంటే ఏలి ముసలోడైపోయాడు, ఎవరు చేయాలా? సమయలు చేయాలి. ఏమా ఎవరు చేయాలా? పరిచారకుడు అంటే అంతే కదా, కట్టెలు నరకాల ఎవరు? సమయలే. అర్థమైందా? పాస్టర్ గారు ఏదైనా చిన్న చదివి పని చేస్తే అక్కడ కూడా ఈయన మందిరాన్ని తొడవాలి అంటున్నారా? ఇంక చాలా ఉంటుంది. తర్వాత దీపం ఆరిపోకుండా నూనెని సిద్ధపరచాలి, ఒలీవ నూనె. తర్వాత రొట్టెలు చేయాలి, అక్కడ సహకరించాలి. రొట్టెలు చేసే దగ్గర సహకరించాలి. నూనె తీసే దగ్గర సహకరించాలి. వినబడుతుంది దేవుని బిడ్డలారా? ధూప వేదికలో చూడండి, ధూపంలో కొన్ని సుగంధ, అర్థమైందన్న పొడులు కలపాలి, కలిపి అందులో వేయాలి. అవి నూరే కాడ సాయం చేయాలి. అర్థమవుతుందండి? ఈ పరిచర్య అంతా చెయ్యాలంటే ఒక రోజు కదండి, 24 hours అది జరుగుతూనే ఉంటుంది. ఇంక 366 రోజులు ఏమండి దేవాలయములో ఈ పరిచర్య ఇదంతా ఎవరు చేసేవారంట? దీని అంతటికి సహకరించేది ఎవరో? సమయలే. అప్పటికి వయసు ఎంత? చిన్నోడు పెట్టారు. అతి చిన్న వయసులోనే దేవుని మందిరపు పనిలో ప్రాముఖ్యమైన, అందుకే దేవుని స్వరాన్ని సమూయేలుకు దేవుడు వినిపించాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన స్వరం వినగలగటానికి దేవుని బిడ్డలారా సహాయము చేశాడు. హల్లెలూయా. నేను అంటాను, మొదటిగా పరిచర్య చేయాలి. మనం ఆశీర్వదించబడి, దీవించబడి, వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా మనం మార్చబడాలంటే ఖచ్చితంగా దేవుని బిడ్డలారా మనము పరిచారకులుగా మారాలి. మందిరములో పరిచారకులుగా మారాలి. దైవజనుడి దగ్గర పరిచారకులుగా మారాలి. అలా పరిచర్య చేసిన తర్వాత చూడండి, స్తెఫను ప్రసంగికుడిగా ఇప్పుడు మారాడంటే, కొంతమంది డబ్బుల కోసం గుంజులాడి చచ్చిపోతారు. ఆ కానుక డబ్బా కోసం కొట్లాడుకునే వాళ్ళు ఎంతమంది లేరు? కానీ ఆదిమ సంఘాలు అలా కాదు. వంట చేయటానికి, వంటను వడ్డించడానికి కూడా చాలా క్వాలిటీస్ అడిగాడు అక్కడ. ఆత్మ పొందినవారు, ఏమంటే కృప పొందినవారు, అర్థమైంది, మంచి పేరు పొందినవారు. వంటల పరిచర్య కూడా అలాంటి వ్యక్తులనే దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అంటాను, దేవుడు నీ మీద చూడండి బాధ్యతను పెట్టి ఒక ఉన్నతమైన వ్యక్తిగా నేను మార్చాలంటే మొదటిగా చేసే వ్యక్తిగా మార్చబడాలి. ఆమేన్ చెప్పండి. రెండోది చెప్పనా బిడ్డలారా? రెండోది చెప్పనా? స్వార్థికుడిగా మారాలి. రెండోది ఎలాగా? స్వార్థికుడిగా. నువ్వు ఎన్ని సంవత్సరాలైంది యేసు ప్రభుని నమ్ముకుని? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షణలోకి వచ్చి నీ సాక్ష్యం మార్చుకుని? నువ్వు ఎంతమందికి సువార్త చెప్పావు? ఎంతమందికి చెప్పావు? ఎంతమందిని నీ సాక్ష్యం ద్వారా, నీ బిహేవియర్ ద్వారా ప్రభు దగ్గరికి నడిపించావు? నీ ప్రేయర్ ద్వారా, నీ స్వార్థ ద్వారా, నీ సాక్ష్యం ద్వారా ఎంతమందిని యేసుక్రీస్తు ప్రభు చెంతకు నడిపించావు? ఏమండి, నేను ఒక మాట చెప్తా. ఒక పాపాత్మురాలండి సమరయ పట్టణాన్ని యేసయ్య పాదాల దగ్గర తెచ్చేసింది. హల్లెలూయా. ఒక పాపాత్మురాలు దేవుని బిడ్డలారా, ఆమె పేరు తలిస్తేనే ఊర్లో అసహించుకునేవారు. ఆమె పేరు చెప్తేనే దేవుని బిడ్డలారా ఆమెని తిట్టుకునేవారు, అసభ్యంగా మాట్లాడేవారు. కానీ సమరయ పట్టణాన్ని ఎవరి దగ్గర నడిపించేసింది? అసలు ఎప్పుడైనా నీ ఇంట్లో నీ భర్తను రక్షించడానికి ప్రయాసపడ్డావా? నీ బిడ్డను రక్షించడానికి ప్రయాసపడ్డావు? నువ్వే చెప్తా, ఆడు మారడండి. నువ్వు ప్రార్థన చేసింది ఏది? నువ్వు ఉపవాసం ఉన్నది ఏది? నువ్వు మోకాళ్ళ మీద పడింది ఏది? ఒక రాత్రంతా ఏడ్చింది ఏది? హల్లెలూయా. ఏముండదో, మారదో అని ఆమోద ముద్ర వేసేస్తావు. ఇంకేసి ప్రభు ఆమె అని అంటాడు. కానీ ఏం చేస్తాడు? ఒక ఆత్మ కొరకు ప్రయాసపడ ఒక చూడండి, ఒక జనము కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలదో. ఒక జనం కనడానికి ఒకనాటి ప్రసవ వేదన చాలదు. హల్లెలూయా.
మనము ఆత్మలను సంపాదించాలి అంటే దేవుని బిడ్డలారా ప్రతిరోజు ప్రసవ వేదన అవసరం. ప్రార్థనలో పోరాటం. నేను అంటాను దేవుని బిడ్డలారా, సువార్తను ప్రకటించాలి. నువ్వు అపోస్తల కార్యాల్లో ఉంటుంది. స్వార్థికుడిగా మారాలి. ఒక రాహాబు దేవుని బిడ్డలారా పాపాత్మురాలండి. తన కుటుంబీకులందరినీ ఏం చేసింది? ఒక కొర్నేలి శతాధిపతి అన్యుడు తన కుటుంబాన్ని అంతా ఏం చేశాడు? ఈ రాత్రి నేను చెప్తున్నాను, నీ కుటుంబాన్ని రక్షించవలసి పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు వెళ్ళి సువార్తను ప్రకటించాలి. పని మానేసి కాదు, నీ పనిలో ఉంటానే సువార్త ప్రకటించాలి. దేవుని స్తోత్రం. నేను నా సంఘాన్ని నడిపించుకుంటా, నాకు ఇచ్చిన పరిచర్యలను చూసుకుంటా, నెలకు 2 టైమ్స్ లేదా నేను ఖాళీగా ప్రకటిస్తా, యేసు ప్రభు గురించి చెప్తా, నేను ఎక్కడికి వెళ్ళినా నా సాక్ష్యం చెప్తా. ఈ సంవత్సరం కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నాను, ప్రభా నా టార్గెట్ రీచ్ అవ్వాలి, కొంతమందికి స్వార్థను ప్రకటించాలి, కొన్ని ఆత్మలు రక్షించాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాను. దేవుని బిడ్డలారా అది ఖచ్చితంగా నెరవేర్చబడాలని ప్రయాసపడతాను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయేలాగా ఏమండి 100 మందిని మార్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు భారతదేశం అతను సువార్త ప్రకటించడానికి భారతదేశంలో అతను బ్యాన్ చేశారండి. అతని చివరి కూడిక 3 రోజులు కోటాలు పెట్టారు. 3 రోజుల కూడికలో ఇదే నీకు లాస్ట్ కూడిక, ఇంకా నువ్వు మా భారతదేశం రావడానికి వీల్లేదు. మహాశివుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టి ఏం చేశాడంటే మొదటి రోజున సువార్త ప్రకటించాడు, అనేక అద్భుతాలు చేశాడు. ఒక ప్రకటన ప్రకటించాడు. ఏంటో తెలుసా? నాలాగా అద్భుతాలు చేయాలని, నాలాగా దేవుని సన్నిధిలో బలంగా వాడబడాలని మీలో ఎవరికైనా ఆశ ఉంటే ముందుకు రండి, ఆల్టర్ కాలుస్తే. హల్లెలూయా. అతనికి ఎక్కడికైనా నువ్వు వెళ్ళినప్పుడు ఎవరైనా నేను మీద దాడి చేస్తే నువ్వు చచ్చిపోతావు కదా, మరి ఎందుకు నువ్వు చేతులు ఎత్తుతున్నావంటే ఆయన ఒకటే మాట చెప్పాడంట, అయ్యా నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా చావు మూలముగా కొంతమంది అయినా రక్షించబడితే బాగుంటుంది. ఆమేన్ చెప్పండి. దేవుని సేవకుడిగా అతన్ని అభిషేకించాడట. దేవుని బిడ్డలారా అనేక ప్రాంతాల్లో బలమైన సేవ చేశాడు. దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని హృదయాన్ని గెలవాలంటే నువ్వు ఆత్మలను సంపాదించవలసిందే. ఆమేన్ చెప్పండి. నువ్వు ఎక్కడ పని చేస్తున్నావో అక్కడ ఆత్మలు సంపాదించు. నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఏ పని చేస్తున్నావో, లారీ డ్రైవింగ్ చేస్తున్నావా, లేకపోతే జాబ్ చేస్తున్నావా, కూలి పని చేస్తున్నావా, నువ్వు ఎక్కడుంటే అక్కడ అనేకమైన ఆత్మలను సంపాదించి ఒక ఆత్మల బిడ్డలు కాదు, అందరికీ ఉండాలి ఆ బాధ్యత. దేవుని స్తోత్రం. సర్వసాధారణంగా సంఘంలో భోజనాల కాడ గొడవలు వచ్చేస్తాయి. ఎక్కడొచ్చేస్తాయి? ఈవిడికి మెడ ముక్క కాలు ముక్క పడ్డాయనుకో, ఎంత ప్రశాంతంగా వచ్చి కూర్చుందో అంత ప్రశాంతంగా ఉండదు. హల్లెలూయా. తాను చెడును కూతంట. మా చర్చిలో అలాంటి పరిస్థితి వస్తే నేను అన్నానమ్మా నీకేం తక్కువైందనుకో కేజీలో వండి పెట్టారు, నేనే వండుతాను, రా. నీకు తక్కువైందనుకో మా ఇంటికి రా, కేజీ మాసం నా ముందు తినేసి చచ్చిపో. ఆమేన్ చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలు నుంచి కూడా మోషేతో ఏమంటున్నారు? మేము తిన్న తెల్లగడ్డలు గుర్తు వస్తున్నాయి. కొంతమంది దేవుని బిడ్డలారా ఇలాగ అన్నానే మీరు ఫీల్ అవ్వకుండా, అసలు నా అసలు భాష ఉపయోగించలేదు మీకు, అది ఉపయోగించానంటే మీ మొఖాలు మాడిపోయేసి రక్తమే చేరేపోతున్న మందిరం మానేస్తారావు. అలే దేవుని ఇస్తారు. చాలామంది దేవుని బిడ్డలారా తిడితే ఒప్పుకోరండి. వాళ్ళు ఎప్పుడు మేఘాలి, అక్క నువ్వు సూపరా, అసలు నువ్వు పాడో చూసావా, ఎస్పీ శైలజ సరిపోదంటే పొంగిపోద్ది బూరులాగా. హల్లెలూయా. ఒకవేళ అంతే ఇంత మాట అయ్యా అమ్మాయి అని తర్వాత నాకు పలారం తక్కువ వచ్చిందని కానీ, మరి నేను 1116 ఇచ్చాను పేరు చదవాలి, ఇలాంటివి వచ్చినాయి అంటే నీలో ఖచ్చితంగా శానాత్మ ఉన్నట్టే. ఆమేన్ చెప్పట్లే. నిజమే. అలాంటి వాళ్ళందరూ ఆ ఆత్మతో కుట్లమిట్లాడేవాళ్ళే. ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటి? అలాంటి ఆత్మ మనలో పని చేయకుండా ఉంది కాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గెహాజీ గారు బుర్రంతా ఎక్కడుందా? నయమాన్ బుర్రంతా ఎక్కడుందా? మరి నీ బుర్ర ఎక్కడుందా? చెప్పిన వాక్యం మీద ఉందా? పరలోకం మీద ఉందా? పేతురు నడిచి వచ్చామన్నాడు యేసుక్రీస్తు ప్రభు. నీటి మీద దిగ్గానే
నీ ముఖము వదిలే, నీ ముఖము, ఎవరి ముఖం ఇంకా చూస్తున్నాడు? నీ స్వరము మాధుర్యము. ఒక్కసారి లోపల అతిశయం వచ్చింది, నా అతిశయ్, ఇది నేనా నీళ్ళ మీద, యా దిస్ ఇస్ వండర్ అని ఒకలాంటి దెయ్యం లోపలికి వచ్చేసి కుట్టుకుట్లాడైతే మునిగిపోతాం మొదలెట్టాడు. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? నేను అంటాను దేవుని బిడ్డలారా, అతిశయం మనలో ఉండకూడదు. అసలు దేన్ని బట్టి పౌలు గారండి బైబిల్లోనే అద్భుతమైన సేవ చేసిన దైవజనుడు ఏమన్నాడు తెలుసా? అతిశయించవలసింది ప్రభు ప్రత్యక్షతలను బట్టి తప్ప నాలో అతిశయించటానికి ఏమీ లేదు. కృపే నా ద్వారా పరిచర్య చేయించింది, కృపే నా ద్వారా ఇవన్నీ జరిగించింది. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, మొదటిగా పరిచర్య, రెండు ఏమండి స్వార్థ. ఈరోజు నేను అంటాను, మీ సంఘాన్ని నువ్వు మోయగలిగే వ్యక్తిగా మారాలంటే సంఘములో ఆత్మలు నీ ద్వారా చేర్చబడాలి. ఆత్మలు ఏమవ్వాలండి? నీ ద్వారా ఏమవ్వాలి? ఆత్మలు సంఘంలో చేర్చబడాలి. అలాగ నువ్వు ఆత్మలను సంపాదించే వ్యక్తిగా మారితే నిజంగా చెప్తున్నాను, దేవుడు నీకు సంఘములో ఉన్నత స్థానాన్ని ఇస్తాడు, ఘనుడుగా నిలబెడతాడు, గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. మా బిడ్డలకి ఇలాగే చెప్పాను, వాళ్ళ సమయం దొరికినప్పుడల్లా అన్యజనుల ప్రాంతాల్లోకి వెళ్ళి బిడ్డలకు కొద్ది వాక్యం చెప్పి, వినబడుతుందండి. చాలామంది ఇప్పుడు చేస్తూ ఉన్నారు ఏంటో తెలుసా? అన్య మతస్థులైన దేవుళ్ళని దూషించటం. ఏమండి, వాళ్ళ విశ్వాసాలను దూషించడం తప్పండి. మనం వాళ్ళ విశ్వాసాలను కానీ వారికి సంబంధించి దేన్ని, అసలు మన ప్రభువు గురించి చెప్పుకోవడానికే టైం చాలదు మనకి. ఇక నువ్వు అదే ఇది కాదు, మనకు అనవసరం అండి. మన ప్రభు గొప్పతనం, మన ప్రభు ఔన్నత్యం, ఆయన గుణాతిశయాలు పైకెత్తితే చాలు అద్భుతమైన కార్యం జరిగిపోద్ది. హల్లెలూయా. ఇప్పుడు వెలుగు ఉందంటే చాలు, చీకటి అదే బయలుపడద్ది. అంతే తప్ప మనం ప్రత్యేకంగా వెలుగు గురించి మాట్లాడి నువ్వు పద్దాగా సైతాన్ గురించి మాట్లాడావు అనుకో, చాలామంది నోటికి ఎక్కువ సైతాన్ కోసం మాట్లాడతారు. చిచ్చి సైతాన్ కోసం మాట్లాడకూడదు, ఏసై కోసం మాట్లాడాలి. ఏమన్నా మైనస్లు ఎప్పుడు మాట్లాడకూడదు. హల్లెలూయా. ఓ విషయం చెప్తున్నా, నిన్ను కృంగదీసే నీ చెవికి రానివ్వకూడదు. గొల్యాతు వాడు ఎంచుకున్న ఒకే ఒక వే ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల మాటలతో కృంగదీశాడు. నీకు అర్థమైందా? గొల్యాతు చేసిన ఒక అద్భుతమైన వే ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజల్ని, ఈవెన్ సౌలు రాజును కూడా మాటలతో కృంగది. ఆడి దేహం చూస్తేనే భయం అవుతుందంటే ఆడ అరుపులు చూస్తే ఇంకా భయపడిపోయారు. ఇప్పుడు ఫస్ట్ దావీదు రాగానే ఏమన్నాడు? చూడండి, ఇశ్రాయేలు దేవుణ్ణి, జీవం కలిగిన దేవుని పిల్లలను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు ఎంత, అసలు ఆడు మాటలేటి, ఆడు గొడవేటి, అసలు ఏంటి చెప్పండి, నేను 5 నిమిషాలు వేసేస్తానని అన్నాడు. చూస్తే ఎంత ఉన్నాడు. హల్లెలూయా. ఇంకోటి చెప్పనా, దావీదు కూడా ఏం చేస్తున్నాడో, రేయ్ ఈరోజు నీ తల తెగనరికి ఇశ్రాయేలీల 4 ఇది యుద్ధం చేయలేదు, కత్తాడచ్చలేదు, ఎలాగా నోటుతో జయించేశాడండి. ఆమేన్ చెప్పండి. చాలామంది నిన్ను కృంగదీయడానికి నీ చెవి దగ్గర ఓగుడికాయల్లా ఊగుతారు, అది నువ్వు తీసుకోకూడదు. నీ బలహీనతలు చెప్తారు, అది తీసుకోకూడదు. నిన్ను కృంగదీస్తారు, తీసుకోకూడదు. నీ భర్త కొరకు, నీ పిల్లల కొరకు, నీ కుటుంబం కొరకు లేని పోని మాటలు చెప్తారు, అది నీ చెవులకి రాకూడదు. వచ్చిందా నువ్వు కృంగిపోయావే. సైతాన్ వాడే ఒకే ఒక వెపన్ ఏంటో తెలుసా? నిన్ను కృంగదీయడం అన్నమాట. అందుకే ప్రభు అన్నాడు, దుష్టుడు ఆలోచన, వాడు మాటలు, వాడు ఆలోచన, వాడు తలంపులు మీ హృదయాల్లోనికి రాకూడదు. వ్యక్తిగతంగా మొదటగా సైతాన్ చేసేది ఏంటంటే మానసికంగా మనం కృంగదీయడం. నీ వల్ల ఏమవుదు, నీ వల్ల ఏం జరగదు, నువ్వు వేస్ట్ ఫెలో, నీలో ఇన్ని బలహీనతలు ఉన్నాయి, నీలో ఇన్ని రోగాలు ఉన్నాయి, నువ్వు ఎలాంటోడు ఎలాంటోడు, ఒకప్పుడు ఈ గొడవ, ఒకప్పుడు ఎలా ఉంటావు, ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఏంటి ఇప్పుడు నీతిమంతుడిగా మాట్లాడేస్తున్నావు అని ప్రజల ద్వారా నీ హృదయంలో, నీ తలంపులో సైతాను నిన్ను బలహీనపరచడానికి అన్య స్వరాన్ని వినిపింపజేస్తాడు. దానికి నీవేమాత్రం అవకాశం ఇవ్వకూడదు. అందుకే రక్షణని కవచాన్ని సర్వాంగ కవచాన్ని మనం ఖచ్చితంగా ధరించాలి. ఉదయం లేవగానే ప్రభా నా నోటికి నీ కాపుదల, నా కంటికి నీ కాపుదల, చెవులకి నీ కాపుదల, హృదయానికి కాపుదల, నా శరీర ప్రాణాత్మ దేహాలకు కాపుదల అని దేవుని కాపుదలను ప్రకటించుకుని బయటికి రావాలి. ఆమేన్ చెప్పండి. దేవుని బిడ్డలారా, స్వార్థను ప్రకటించాలి. మనం
దేవుని పిల్లలుగా అనేక మందిని రక్షించాలి. ఎందుకంటే ఇది మంచి వార్త. ప్రభు ఎవరి జీవితాలలోనికి వెళ్తాడో వారి జీవిత గమ్యాలే మారిపోతాయి. నేను చెప్పనా అండి, క్రైస్తవులలో దొంగలు ఉన్నారండి, భయంకరమైన తాగుబోతులు ఉన్నారు, వినబడుతుందా దేవుని బిడ్డలారా? ప్రభువే హల్లెలూయా. దొంగలను మార్చగలిగిన చరిత్ర ఉందండి యేసు ప్రభువే. ఏ మతాన్ని, ఏ గ్రంథాలు గొడవను పక్కన పెడితే ఈ గ్రంథం బైబిలు యేసుక్రీస్తు ప్రభువారు చెడిపోయిన వారిని, నాశనమైపోయిన వారిని, హానికరమైన వారిని రక్షించగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అది జీవము కలిగిన నజరేయుడైన యేసు మాత్రమే. హల్లెలూయా. అలాంటి యేసును ప్రకటించడానికి రోషన్ తెచ్చుకో. ఈ సంవత్సరంలో టార్గెట్ పెట్టుకో. నీ ద్వారా 5 కుటుంబాలు, నీ ద్వారా 10 కుటుంబాలు, నీ ద్వారా 3, నీ ద్వారా 4, కనీసం నీ సాక్ష్యమే చెప్తావో, ప్రార్థనే చేస్తావో, పాటే పాడుతావో, నువ్వు ఎలా ప్రయాసపడతావో తెలియదు. నేను అంటాను, నీవు 60 మంది సూర్యుల్లో ఒకటిగా మారాలి అంటే, సంఘాన్ని బాధ్యతను మోయగలగాలంటే ఖచ్చితంగా పరిచర్య చేయాలి, ఖచ్చితంగా స్వార్థకుడిగా మారాలి. ఆమేన్ చెప్పండి. లాస్ట్ థర్డ్ అండి, ఉపోద్ఘాతమే అయిపోయింది సాకు. నేను చెప్పాలనుకున్నదంతా పక్కనెట్టేసి పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్పట్లే. మూడో చెప్పనా దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థన వారియర్గా మారాలి. ఆమేన్ చెప్పట్లే. ప్రార్థన అంటే సర్వసాధారణంగా ఒకసారి తిమోతిలకు రాసిన పత్రిక తిమోతి పత్రిక సౌండ్ తగ్గించేయరు. తిమోతి పత్రిక తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక. సౌండ్ తగ్గించారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం. మొదటి నుంచి చదవండి. చదువు నాన్న. చదివి. దేవునికి మహిమ కలుగునుగాక. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పాలి. చూడండి దేవుని బిడ్డలారా, మనలో సంపూర్ణ భక్తి, మాన్యత ఏమండి కలిగి నెమ్మది, సుఖం. మన జీవితాల్లో నెమ్మది కావాలన్నా, సుఖం కావాలన్నా, మన భక్తి సంపూర్ణతలోనికి రావాలన్నా ఖచ్చితంగా మనం ప్రార్థనా పరులు అవ్వాలి. ఆమేన్ చెప్పండి. చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటమే ప్రార్థన అనుకుంటారు. కాదు. నీ కోసం చేసుకోవద్దని అంటలే, నీ కోసం ప్రార్థన చెయ్యాలి. దానికంటే ముఖ్య దేవుడు అతని ఏమండి ప్రపంచాల కోసం, మనుషుల కోసం, దేశం కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం ప్రార్థన చేయాలి. రెండోది ఏమండి అది ప్రార్థన చేయాలి. రెండోది ఏంటో చెప్పనా, ముఖ్యంగా మీ పాస్టర్ గారి కోసం ప్రార్థన చేయాలి. నువ్వు ఎవరి చేత నడిపించబడుతున్నావు, నీ ఆత్మీయ తండ్రి ఎవరో, నేను నడిపించే నాయకుడు ఎవరో, నీ ఆత్మీయ తండ్రి కోసం ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ఆత్మీయ తండ్రి, మీ పాస్టర్ గారి కొరకు, మీ పాస్టరమ్మ గారి కొరకు, వాళ్ళ పిల్లల కొరకు, వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేయాలి. పౌలు అంటాడు, అయ్యా మా నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయుడి. మేము ధైర్యంగా వాక్యం బోధించినట్లు, మేము ధైర్యంగా దేవుని కొరకు పని చేయనట్లు మీ ప్రార్థనలు మాకు అవసరం అని చెప్పాడు. నేను చెప్పనా, సైతాన్ టార్గెట్ ఎప్పుడు దైవజనుడి మీద ఉంటుంది. 100 మందిని నడిపించే ఒక్క పాస్టర్ గారు పడిపోతే ఈ 100 మంది చెదిరిపోతారు. సైతాన్ గారి టార్గెట్ ఎవరి మీద ఉంటుంది? అందుకని మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? అది దైవజనుడు కాపాడబడాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. సమూయేలు అంటాడు, మీ మట్టుకు నేను ప్రార్థించుట మానుట వలన పాపం చేసిన వాడిని అవుతాను. దేవుని బిడ్డలారా, మీ సేవకుల కొరకు మొదటగా ప్రార్థన చేయాలి. 2 దేశ క్షేమం కోసం, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. మీకు వినబడుతుందా?
దేశములో ఒకలాంటి కలహలం రేగుతుంది, మత ఉన్మాదం రేగుతుంది. అర్థమైందా? రాబోతున్న దినాలు క్షేమకరమైన దినాలు అనుకోవట్లే. ఎప్పటికే స్వార్థను ఆపాలి అని, ఎప్పటికీ క్రిస్టియానిటీని లేకుండా చేయాలని చూడండి, ఎప్పటికీ 2025కే చూడండి, భారతదేశంలో క్రిస్టియానిటీ లేకుండా చేస్తానని వాగ్దానాలు తొడగొట్టి మీసాలు తిప్పిన భక్తులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఇక అర్థమైందా? కాబట్టి మనం ఏం చేయాలి? ఏమండి, హామానులు ఏమండి ఆధిపత్యం నుంచి తప్పించబడాలని ప్రార్థన చేయాల. నేను చెప్తున్నాను, ఒక ఎస్తేరు, ఒక మొర్దెకై దేశానికి ఉద్యోగం తెచ్చేశారు. అసలు నీ ప్రాంతాన్ని ఎందుకు మార్చలేకపోతుంది అంటే నువ్వు సరే ప్రార్థన చేయట్లే. నీ కుటుంబంలో రక్షణ కార్యాలు జరగట్లేదంటే నీలో ప్రార్థన లేదు. నీ వీధిలో రక్షణ కార్యాలు జరగట్లేదంటే ఇంకా నీలో సరైన ప్రార్థన లేదు. నీ ప్రాంతంలో సరైన రక్షణ కార్యాలు జరగట్లేదంటే నీలో ఏమి లేదు. ప్రార్థనలో మనం రేపబడాలి. ఏమండి, భోజనం కంచం ముందు ఎట్టుకుని, ప్రభా ఇందులో ఏ వేషం లేకుండా నాయన ఇది తినగా నాకు బలం వచ్చేసి లేళ్ళ గంతులేసేసి కృపనిచ్చి, ఈ ప్రార్థన కాదు. ప్రయాణం వెళ్ళేటప్పుడు ఇటో దోత, ఎదరో దోత, వెనకాల దోత, ఈ పక్కన చుట్టూ దోతలు పెట్టా. మరి పని లేదు, నీకు కాపలా పెడతామే దేవుడి దోతల్ని. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఈ కాపుదలతో కూడి ప్రార్థన, తిండికి ప్రార్థన ఇది కాదండి. నీకంటూ వ్యక్తిగతంగా పర్సనల్గా దేవునితో ప్రార్థించే సమయం ఉండాలి. ఆమేన్ చెప్పండి. తెల్లవారుజాము ప్రార్థన చేస్తున్నావా? మధ్యాహ్నమా? ప్రతి భక్తుడికి ప్రార్థనా కాలాలు ఉన్నాయి, ప్రార్థనా సమయాలు ఉన్నాయి. నీ ప్రేయర్ టైం ఏంటి? నీవు ఏ టైంలో ప్రార్థన చేస్తున్నావు? ఏ టైంలో దేవునితో గడుపుతున్నావు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నీ ప్రార్థనా టైం ఏంటి? హల్లెలూయా. ప్రార్థన చేయాలి ఎక్కువ. ఇక దేవుని బిడ్డలారా, ప్రార్థనలో మనం ఎక్కువ గడిపితే బలమైన ఉజ్జీవాలు మనం చూడగలుగుతాం. ఆమేన్ చెప్పండి. ప్రార్థనాపరుడు ఎక్కడ తలదించుకోలేడు, ప్రార్థనాపరుడు ఎక్కడ ఓడిపోడో, ప్రార్థనాపరుడు అపజయాలు చూడడో, ప్రార్థనాపరుడు ఎప్పుడు కృంగిపోయిన సందర్భం లేదు. నీతిమంతుడు సింహంలో ధైర్యంగా ఎలా ఉంటాడో, ప్రార్థనాపరుడు కూడా ఏ ఆపదకి భయపడకుండా, శత్రువుకి భయపడకుండా ధైర్యంగా ఉండగలుగుతాడు. ఆమేన్ చెప్పండి. నీ విశ్వాసం వృద్ధి చెందాలంటే, యేసు మీద ప్రేమ నీకు పెరగాలంటే, యేసయ్య రాజ్యం కొరకు బ్రతకాలంటే నీలో ప్రార్థనే. ఈ లింక్ తెగకూడదు. ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో నీకు లింక్ తెగకూడదు. ప్రార్థనా జీవితం మానకూడదు బిడ్డలారా. కనీసం మనము 2 గంటల 40 నిమిషాలను ప్రార్థన చేయాలి మోకాళ్ళ మీద. హల్లెలూయా. అలా చేస్తే నీ ప్రార్థన నిశ్చయముగా దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్ చెప్పండి. నీ జీవితంలో నెమ్మదిని అనుగ్రహిస్తాడు. ఒకటి, ఆత్మీయ తండ్రి కోసం ప్రార్థన చేయాలి. రెండోది, దేశ నాయకుల కోసం ప్రార్థన చేయాలి. క్రిస్టియానిటీకి అపకారం చేసే వ్యక్తుల కోసం ప్రార్థన చేయాలి. మూడోది ఏంటో తెలిసి దేవుని బిడ్డలారా, సంఘము కొరకు ప్రార్థన చేయాలి. దేని కొరకు చేయాలండి? నీకు ఇవ్వబడిన సంఘం కొరకు. ఎంతమంది మీ సంఘంలో ఎంతమంది వస్తున్నారు? వాళ్ళందరి పేర్లు పైకెత్తి చేయాలి. వాళ్ళకున్న అవసరతల కోసం చేయాలి. వాళ్ళ కుటుంబాలు దీవించబడాలని చేయాలి. ఒక మాట చెప్తానేనండి, ఎవరైనా ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారో చెప్పండి? రోగం ఉంది, ప్రార్థనకి ఎందుకు వస్తారో? అంతేనా? మరి కార్యాలు జరగాలంటే వాళ్ళు చేయలేరు ప్రార్థన, వాళ్ళకి తెలియదు. నువ్వు చేసిన ప్రార్థన వారి జీవితంలో కార్యాలు చేస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీకు దేవుడిచ్చిన మందిరం, ఆ మందిరంలోకి వెళ్ళి ఈరోజు నుంచి మీరు అందరూ నేను చెప్పినట్టుగా చేయండి. ఈ సంవత్సరం చివరికల్లా మీ పరిచర్యను దేవుడు బాగా విస్తరింపజేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఇద్దరిద్దరికి వెళ్తారో, ఒకళ్ళొక్కరికి వెళ్తారో, మీకు ఏ టైం కుదిరితే ఆ టైము, మీకు ఏ టైం కుదిరితే ఆ టైం మీ మందిరపు తాళపు చెవులు తీసుకుని ఏమండి అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి నేను చెప్పినట్టుగా మీ సంఘ బిడ్డల కొరకు, ఏమండి మీ మందిరం ఉన్న ఏరియానంతా దేవుడు పట్టుకోవాలని, మీ మందిరం ఉన్న ఏరియా అంతా దేవుడు పట్టుకోవాలి, మీ మందిరం ఉన్న ఏరియా అంతటిని దేవుడు మార్చాలని, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ మందిర ప్రాంతాన్ని దేవుడు దర్శించాలి, అనేక మందిని ఆకర్షించాలని, మీకున్న విశ్వాసుల కొరకు ఆదివారం దైవజన్ నిలబడినప్పుడు బలమైన అభిషేకంతో వాడబడాలని, ఏమండి ఇలాగ మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి.
రోజుకు 1 గంట, ఇద్దరు చెప్పున, ఇద్దరు వెళ్తే 2 గంటలు, ఒకరు వెళ్తే 1 గంట, అలా 1 అవర్ ప్రేయర్ చేసి వచ్చేయండి. ఆ మందిరములో దేవుని మహిమ తిరుగుతుంది, ఆ మందిరములో దేవుని ప్రభావం తిరుగుతుంది. బైబిల్ అంటది, నా మందిరము ప్రార్థనా మందిరము. హల్లెలూయా. అంటే మందిరములో ఖచ్చితంగా ప్రార్థనలు జరగాలి. ప్రత్యక్షపు గుడారములో నిత్యము బలిపీఠం మీద అగ్ని ఆరలేదు, అలాగే నీ మందిరములో నిత్యము ప్రార్థనలు జరుగుతూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి. సోమవారం ఒకరు, లేదా సోమవారం ఇద్దరు, మంగళవారం ఇద్దరు, బుధవారం ఇద్దరు, గురువారం ఇద్దరు, శుక్రవారం ఇద్దరు, శనివారం ఇద్దరు, ఇలా చెప్పున ఆదివారం ఎలా కూడుకుంటుంది కాబట్టి, మిగిలిన రోజున ఎలా కూడుకుంటుంది కాబట్టి, రోజుకిద్దరు చెప్పున మీ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించండి. నేను చెప్తాను, దేవుని బిడ్డలారా, పరిచర్య దశలు దేవుడు మార్చేస్తాడు, ఒక ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, పల్లకిని మోసే, సంఘాన్ని మోసే నీకు ఈ బాధ్యతలుంటే, ఇలాంటి బాధ్యత కలిగి ఉంటే గనక నిశ్చయముగా చెప్తున్నాను, మీ పరిచర్య, మీ ప్రాంతాలు, మీ కుటుంబాలు ఇంతకంటే మహిమను పొందుతాయి, ఇంతకంటే ఉన్నతంగా ఆశీర్వదించబడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సేవకుడిగా చెప్తున్నాను, మొదటిగా పరిచారకుడు అవ్వాలి, రెండవది దేవుని బిడ్డలారా స్వార్థికుడిగా మారాలి, మూడోది ప్రార్థనాపరుడిగా మారాలి. ఆమేన్ చెప్పండి. 4 చెప్పి ముగించేస్తాను. చెప్పనా? ముగించానా? నువ్వు వద్దన్న చెప్తాను, నేను అనుకున్న చెప్పకుండా ముగించాను. హల్లెలూయా. 4 చెప్తాను దేవుని బిడ్డలారా. ఇన్ని చేస్తున్న నీవు ఎప్పటికప్పుడే నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలండి? పరిశుద్ధ జీవితం. కొంతమంది పరిశుద్ధ జీవితం మీద అస్సలు ఉండదు. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి, పవిత్రతను కాపాడుకోవాలి, యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా ఉంటే కనుక ఈ 4 నీ జీవితంలో ఉంటే ఈ పల్లకిని మోసే వ్యక్తిగా అర్హత పొందుతావు. దేవుడు బలమైన పాత్రగా వాడుకుంటాడు. దేవుడు తన మాటలు దీవించుగాక. అందరూ మోకాళ్ళ మీదకి రండి, అందరూ మోకాళ్ళ మీదకి రండి. హల్లెలూయా. నిన్ను నమ్మినట్లోనే నాకు సహాయం చేయండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడినట్లయితే నేను అప్పగించుకుంటాను ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఒకసారి అడుగుదామా, ప్రభా నాకు ఎలాంటి కృప కావాలి. నేను ఒక పరిచారకుడిగా మా సంఘంలో మారాలి, స్వార్థికుడిగా మా సంఘంలో మారాలి, ఒక ప్రార్థనా పరుడుగా మారాలి. ఈ 3 కలిగిన నేను నా పవిత్ర జీవితం కాపాడుకునే విషయంలో శ్రద్ధ కావాలి. నాకు సహాయం చేయి. 2 చేతులు పైకెత్తి ఒక మారు అడుగుదామా దేవుని బిడ్డ. యేసయ్యా, యేసయ్యా, ఎంత మంచి వాడవయ్యా. అడుగుదాం దేవుని బిడ్డ, నోరు తెరుద్దాం. ప్రియ యేసు నీతో నే సాగెదను, మహిమ వరకు నీతో నే సాగెదను. ఆరాధన ఆరాధన. అలాంటి కృప మీ మీదకి దిగి వస్తుంది బిడ్డ. ఆరాధన. యాజకుడు వేరు, పరిచారకుడు వేరు, విశ్వాసులు వేరు. ఎప్పుడు యాజక స్థానాన్ని పరిచారకులు కానీ విశ్వాసులు కానీ తీసుకోకూడదు. దేవుడు మీకు ఒక యాజకుడిని ఇచ్చారు. ఆ యాజకుడు మరింత ప్రజ్వలించినట్లుగా మీ వ్యక్తిగత ప్రార్థనలో ఆయన కొరకు ఎత్తుపడదాం. హల్లెలూయా. ఆరాధన 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 ఆరాధన
హో యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరిచావే వందనామయ్యా, స్వస్థపరిచావే వందనామయ్యా, స్వస్థపరిచావే వందనామయ్యా. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో సేవించెదు. ఆరాధన 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 ఆరాధన. కృపా 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 కృపను గూర్చి న్యాయము గూర్చి నేను పాడేదను. నేను ఈ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా, నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా కృపా నీ కృపా, కృపా. అలాంటి కృప నాకు ఇవ్వండి ప్రభువా. పరిచర్య చేసే కృప, ప్రార్థించే కృప, స్వార్థను ప్రకటించే కృప. కృప కృపా ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రం. ఈ శ్రేష్టమైన సమయంలో విత్తబడిన ఈ వాక్యపు విత్తనాల బిడ్డల జీవితాల్లో నెరవేర్చి మందసం 4 మొయ్యాలి, పల్లకి 60 మంది మొయ్యాలి. ఆ 60 మందిలో నీ బిడ్డలందరూ ఉండినట్లుగా భారాన్ని, బాధ్యతను మోసే ఒక బలమైన భీకరమైన వ్యక్తులుగా నీ బిడ్డలు మార్చుకోమని నీ హస్తాలకు అప్పగిస్తూ, ప్రియ సేవకులు రాజు బ్రదర్ వారి సేవను విస్తరింపచేయమని అనేక మందికి దీవెనగా మార్చండి. ఈ ప్రాంతంలోని నీ బిడ్డను పైకెత్తండి ప్రభువా. ప్రతి శత్రు బలం విరిగిపోవాలి, అపవాది తాంత్రికమైన కార్యాలు విరిగిపోవాలి, చీకటి విరిగిపోవాలి. పరిచర్యకు నీ కుమారుడు కుటుంబానికి విరోధంగా, వ్యతిరేకంగా ప్రభువా లేచి పోరాడి విరోధ కాడంతా విరిగిపోవునుగాక. తేన సేవకుడిగా నాకెంత భాగ్యాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. బిడ్డల కోసం ప్రార్థన చేసి కృపించావు, నీకు స్తోత్రం. నీ సన్నిధికి అప్పగిస్తూ, నీ ఏలుబడికి అప్పగిస్తూ, నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యాన్ని బిడ్డల జీవితాల్లో నెరవేర్చి మహిమ తెచ్చుకో. ప్రార్థన చేసి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నాకు ఇచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి అందరికీ మరి రాజు గారికి వందనాలు తెలియజేస్తాను. ప్రభువాని బిడ్డలు ఏర్పరిచిన ఫలాలను దీవిస్తూ ఉన్నాను. తింటున్న బిడ్డలకు ఆరోగ్యం ఏర్పాటు చేసిన బిడ్డలకి ఆశీర్వాదం ప్రకటిస్తూ కృప విస్తరింపచేయమని, తగిన ఆశీర్వాదంతో నింపమని హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలారా పలహారం పంచి పెడుతుండగా మా చిన్న తల్లి ఒక పల్లవి చరణం పాడుతుంది. వందన రా నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా. నా పక్షంగా
యేసయ్యుండగా నా నావా మునగదుగా, కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను. నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా, నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా, కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను. గొప్ప కార్యాలు ప్రారంభించారు, ఖచ్చితంగా చేసి ముగిస్తారు. గొప్ప కార్యాలు ప్రారంభించారు, ఖచ్చితంగా చేసి ముగిస్తారు. అద్భుతమైన కార్యములెన్నో నా కళ్ళెదుటే చేసిన సమర్థుడు, అద్భుతమైన కార్యములెన్నో నా కళ్ళెదుటే చేసిన సమర్థుడు. కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను. నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా, నా పక్షంగా యేసయ్యుండగా నా నావా మునగదుగా, కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను, కలవరపడను దరి చేరతాను. ఆశీర్వాదం. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, తొట్టిల్లిపోకుండా నడిపించే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు సన్నిధి సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడి కుటుంబాన్ని మేలు చేతను కృప చేతను నింపి రానున్న దినాల్లో మరింతగా విజయాలు పొందుతూ క్షేమం భద్రత కలిగి నడిపించబడుదురుగాక. పరిచర్యకి సమాధానం కలుగునుగాక, సంఘానికి దీవెన మేలు కలుగునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె ప్రభునామానికి మహిమ. అందరికీ వందనాలు. ప్రేమతో నన్ను ఆహ్వానించిన మరి అన్నయ్యకి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.